నమస్కారం ధర్మక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. భగవద్గీత భారతీయ జీవన విధానాన్ని ఆలోచనల్ని ప్రభావితం చేసిన గ్రంథం. భగవద్గీత అంటే భగవంతుడు పాట రూపంలో చేసిన ఉపదేశం అని అర్థం. దీనిలో మొత్తం 700 శ్లోకాలుంటాయి. వేదవ్యాసుడు సంస్కృతంలో రాసిన మహాభారతంలోని భీష్మ పర్వంలో ఈ శ్లోకాలన్నీ కనిపిస్తాయి. వేదాధ్యయనం శాస్త్రాధ్యయనం చేసిన 2 వ్యక్తుల మధ్య జరిగే సంభాషణే భగవద్గీత. భగవద్గీత ఒకప్పుడు కేవలం మేధావులకు మాత్రమే పరిమితమైన గ్రంథం. కానీ ఇప్పుడు అది మనస్తత్వ గ్రంథంగాను మేనేజ్మెంట్ గ్రంథంగాను వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది. మరి మానవాళికి భగవద్గీత వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది భక్తి టీవీ. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేక చర్చను చేపట్టింది. మరి ఆ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మన స్టూడియోకి విచ్చేశారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. జి సత్యవాణి గారు భారతీయం కన్వీనర్, నమస్కారం అండి. జిబి రామకృష్ణమూర్తి గారు భగవద్గీత నేర్చుకుందాం ఫౌండేషన్ నిర్వాహకులు, నమస్కారం అండి. సత్యగౌర చంద్రదాస స్వామీజీ గారు హరికృష్ణ ఫౌండేషన్ అధ్యక్షులు, నమస్కారం అండి. సౌమిత్రి లక్ష్మణాచార్యులు గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నమస్కారం అండి. స్వామీజీ, ముందుగా మీరు చెప్పండి, శ్రీమద్ భగవద్గీత మానవాళిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, వాళ్ళ జీవితాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటారు? యాక్చువల్గా భగవద్గీత అనేది మానవాళికి ఇవ్వబడిన ఒక మాన్యువల్ లాంటిది మాట. అందులో మనిషికి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ మీద కూడా ఏది సరైన విధానము ఏది సరైన విధానం కాదు అనేసి చెప్పబడి ఉంది. మనం కానీ భగవద్గీత ఆధారంగా మన జీవితాలను కానీ మనం నిర్వహించగలిగితే ఆటోమేటిక్గా సుఖ సంతోషాలు అనేవి మన జీవితంలోకి వస్తాయి. ఒకసారి పర్సనల్ జీవితంలో ఫ్యామిలీలో సుఖ సంతోషాలు వస్తే ఆటోమేటిక్గా సమాజంలో దేశంలో మొత్తం ప్రపంచంలోనే ఈ సుఖ సంతోషాలన్నీ వస్తాయన్నమాట. ఎప్పుడైతే మనం ఈ మాన్యువల్ రిఫర్ చేయకుండా మనం ఆలోచించుకుని మనకు తోచిన విధంగా మనం చేస్తే వెంటనే మనకు సమస్యలు మొదలవుతాయి. ఆ రకంగా కొద్దిగా కలహాలు, మానసిక యాంగ్జైటీస్ అన్నీ మనిషిలో రావడం మొదలుపడతాయి అన్నమాట. అందుకని సిస్టమేటిక్గా ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను ప్రతిరోజు చదవాలి, దాన్ని తన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే ఎప్పుడైతే తను భగవద్గీత రేఖను దాటుతాడో వెంటనే తనలో యాంగ్జైటీ మొదలవుతుంది, కష్టాలు మొదలవుతాయి. ఆ రకంగా జీవితంలో సుఖం అనేది దూరం అయిపోతుంది అన్నమాట. సో ఈ గీతా జయంతి సందర్భంగా మా యొక్క అడ్వైజ్ ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవద్గీతను తీసుకుని ప్రతిరోజు కూడా చదివి దాన్ని ఏ రకంగా తన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోగలను అని ఆలోచించి ఈ భక్తుల యొక్క సహకారంతో తన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మార్పులు వస్తాయి, ప్రశాంతత వస్తుంది, సుఖ సంతోషాలు వస్తాయి అన్నమాట. సమస్యలకి తావు ఉండదు అంటారు. సమస్యలు. సరే, సౌమిత్రి గారు మీరు చెప్పండి. అంటే రామాయణ మహాభారతాలు ఉన్నాయి, అలాగే భగవద్గీత కూడా ఉంది కదా, మరి ఈ రెండిటికి భిన్నంగా భగవద్గీతలో ఏముంది అంటారు? భగవద్గీత చెప్పినటువంటి యొక్క పరిస్థితులు ఏంటంటే దాదాపుగా అర్జునుడు ఆయుధాలు వదిలేసి నిర్వీర్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితి లోపల అతని లోపల ఆ భీరుత్వం ఏదైతే వచ్చిందో ఆ భీరుత్వాన్ని నిర్మూలించడానికి వచ్చినటువంటి ఒక గ్రంథం భగవద్గీత. అంటే పిరికి పందలుగా ఉండేటువంటి యొక్క కాకుండా ఆత్మగౌరవాన్ని, అదేవిధంగా ఆత్మ నిగ్రహ శక్తిని, అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, వీటిని పెంపొందించడానికి స్వయంగా గీతాచార్యుడైనటువంటి కృష్ణుడు అర్జునుని ఆధారంగా అర్జునుడిని ఒక మనకి ఉదాహరణగా చూపెట్టి సమస్త మానవాళికి కూడా కావాల్సినటువంటి యొక్క ఏ విధంగా జీవించాలి, అసలు ఎందుకు జీవించాలి, జీవితం యొక్క పరమార్థం ఏంటి, ఈ విషయాలని బోధించడానికి భగవద్గీత వచ్చింది. కాబట్టే ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక యువకులు కనుక ఒకసారి భగవద్గీత తీసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే మళ్ళీ అతను ఆత్మహత్య వైపు వెళ్ళడు. ఎందుకంటే ఒకసారి అతనికి ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఒక్కసారి అతనికి అర్థమైతే అది బోధించేటువంటి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథం ఏదైతే ఉందో అది భగవద్గీత. కాబట్టి సమస్త మానవాళికి కూడా ఈ యొక్క మానవతా విలువలని, అంటే మనిషి ప్రకృతి, మనిషి
సొసైటీ, మనిషి, ధర్మం, వీటన్నిటికీ సమగ్రమైనటువంటి యొక్క రూపం ఏదైతే ఉందో, వ్యక్తికి సమిష్టికి ఉండేటువంటి యొక్క సంబంధాన్ని తెలిపేటువంటి ఒక గ్రంథం భగవద్గీత. భగవద్గీత ఏ అంశాలను స్పృశించింది అంటారు? అసలు స్పృశించని అంశమే లేదు భగవద్గీతలో. మాస్టర్ ఆఫ్ ఆల్ మాస్టర్స్ శ్రీకృష్ణుడు, అందుకే జగద్గురువు అన్నారు ఆయన్ని. అందులో మానవ జీవితానికి కావలసిన అంశాలన్నింటినీ కూడా ఈ 18 అధ్యాయాలలో అనేక సందర్భాల్లో స్పృశించాడు. వారు చెప్పినట్టుగా అర్జునుడు అనే ఒక నేపథ్యాన్ని అక్కడ పెట్టుకుని మానవాళి మొత్తానికి సందేశం ఇచ్చిన భగవద్గీతని ముందు పారాయణ చేయమన్నారు. ఈ 18 అధ్యాయాలను పారాయణ చేస్తూ ఉండగా ఆ భగవంతుడు లక్షణాలు కొన్ని ఆపాదించబడతాయి. అంటే భగవంతుడిని కీర్తిస్తూ ఉండగా ఆ పెద్దల యొక్క ఆ మహాపురుషుల యొక్క లక్షణాలను మనం పుణికిపుచ్చుకోవడానికి అలా పారాయణ చేయగా మనిషిలో ఉన్నట్టు మానవత్వంతో పాటు దైవత్వం కూడా మేలుకుంటుంది. అందుకని ఏం చెప్పింది భగవద్గీత? మానవుడి యొక్క జీవితం నలిగిపోవడానికి కాదు ఉన్నది, మానవుడి యొక్క జీవితం ఈ భూమి మీద మానవుడై వెలగడానికి, మాధవుడై వెలగడానికి. అది చెప్తే ఇప్పుడు ఏ మధ్యని మనం ఏం చేసామంటే ఆ టీకా తాత్పర్యాలతో మాత్రమే సరిపెట్టుకుని ఇన్నిసార్లు నేను పారాయణ చేశాననేటటువంటి పరిస్థితుల్లో పడిపోతుంది జాతి. ఎక్కడైనా దూరాన భగవద్గీత వినపడుతోంది అంటే బహుశా వారి ఇంట్లో పాపం ఎవరో చనిపోయారు కాబోలు అనుకునేటటువంటి స్థితికి తీసుకొచ్చారు ఇవాళ. అందుకని రామాయణము, భగవద్గీత లాంటి పవిత్ర గ్రంథాలు కేవలం పారాయణలకు మాత్రమే పరిమితం కాకుండా మన జీవితాలను సరైన దారిలో మలుచుకోవడానికి వెలుగు చూపేటువంటి ఒక కరదీపికలుగా మనం గ్రహించినప్పుడు మానవాళికి శాంతి, సౌఖ్యం లభిస్తుంది. ఇవాళ ఏమవుతోంది, ఇప్పుడు మనం భగవద్గీత ఎక్కడి నుండి వచ్చింది? మనకి వేదాలు, ఆ వేదాల నుండి మళ్ళీ ఉపనిషత్తులు, దానిని మరింతగా జల్లెడపడితే దాని నుండి ధర్మశాస్త్రాలు, ఆ ధర్మశాస్త్రాలు కావ్యాలు, ఇవన్నీ తర్వాత పద్యాల రూపంలో, ఆ తర్వాత ఆఖరికి ప్రతిరోజు మనం మాట్లాడుకునే సామెత రూపంలో వచ్చేటటువంటి అనుభవజ్ఞులు చెప్పే మాటలు కూడా గీతాసారమే. అందుకని సామాన్యులందరికీ చేరింది. అయితే దానిని అన్వయించుకుని ఇందాక స్వామీజీ చెప్పినట్టుగా ఇంప్లిమెంట్ చేసుకోవడంలో మనం ఇక్కడ పొరపాటు చెందుతున్నాం. ఎందుకని పారాయణ చేస్తే పుణ్యం వస్తుందని పిల్లవాడు కనుక స్కూల్కి వెళుతూ ఉంటే చాక్లెట్ ఇచ్చి మరిపించినట్టుగా, ఒరే నీకు ఇది పెడతాను అది పెడతాను అన్నట్టు ఒక కనెక్షన్ కోసం వాళ్ళు పారాయణ చేస్తే నీకు పుణ్యం వస్తుందని ఒక చూపించారు. అది మంచిదే. అయితే ఒక పారాయణ చేస్తేనే పుణ్యం వస్తుంది కాబట్టి మనం పారాయణ చేసేద్దామనే స్థితిలో పడిపోయింది. ఇందాక వారు చెప్పినట్టు వాళ్ళ జాతి మొత్తం కూడా ఒక మత్తులో పడిపోయింది. అటువంటి యూత్, సమాజానికి ఆధారం కావలసినటువంటి యువతీ యువకులు కూడా సమాజం మీద ఆధారపడి సమాజానికి ఇబ్బందులు కలిగే పరిస్థితుల్లో తెచ్చిపెట్టుకుంటున్నారంటే కారణం ఏమిటి? ఆ భగవద్గీత యొక్క సారాన్ని, ఎసెన్స్ ఏదైతే ఉన్నదో దానిని సరైనటువంటి దిశలో వాళ్ళకి సరిగ్గా బోధించకపోవడం వల్ల, పైగా ఇది ఒక మత గ్రంథం అని పేరు పెట్టేశారు. ఇది మత గ్రంథం, యూనివర్సల్ గ్రంథం. అది యూనివర్సల్, అందరికీ కావాలి కదా. ఏం చెప్పింది? ధర్మనిష్టలో మనకు సదాచారాలు పెట్టింది. ఏమిటా సదాచారాలు? పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతం, సత్యనిష్ట, ఆశ్రిత రక్షణ, ఇవన్నీ మనకు ఒక సదాచారాలుగా మన ముందు పెట్టారు. మనోనిగ్రహాన్ని ఎలా పొందాలి, సత్యనిష్టగా ఎలా ఉండాలి, ఇతరుల వస్తువుల మీద ఆశపడకుండా ఎలా ఉండాలి, ఎక్కువ తక్కువలు పాటించకుండా అందరి పట్ల ఒకరికొకరు మక్కువగా ఎలా ఉండాలి, ఇవన్నీ భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకుంటే దాని లోతుకు కనుక వెళితే దాని సారం. మధ్యన ఇంకొక పొరపాటు జరుగుతుందమ్మా. సంస్కృతం అందరం చదువుకోకపోవడం వల్ల ఆ సంస్కృతాన్ని ఎవరికి పడితే వాళ్ళు మిస్ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. ఇప్పుడు అమ్మవారికి పాపనాశిన్యై నమః అంటాం. వీళ్ళేం చెప్తున్నారు? పాపాలను పోగొడుతుంది అంటే నేను పాపాలు చేసిన ఈ నామం చెప్తే పోగొట్టేస్తుంది కదా అని అర్థంలో చేసేస్తున్నారు. నిన్ను పాపాలను చెయ్యనీయకుండా చేస్తుంది, అది అర్థం. అక్కడ ఈ అర్థాలు మార్చేసేటప్పటికి ఎవరికి తోచిన ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు ఇచ్చేసరికి జాతి నష్టపోతుంది, అయోమయ స్థితిలో పడిపోతుంది, గతి తప్పిపోతుంది. ఆ గతి తప్పుతున్న మానవాళికి మతిని తెప్పించడానికే కదా మనకి పవిత్ర గ్రంథాలు. కాబట్టి మంచి విషయాన్ని మంచిగా చెప్పడంలో కూడా, సామాన్య మానవుడికి అర్థమయ్యేటట్టు చెప్పడంలో కూడా ఒక రకంగా మనం ఆధ్యాత్మికవేత్తలను చెప్పుకునే వాళ్ళని కూడా ఒక రకంగా మనం సక్సెస్ కాలేకపోతున్నామని కూడా నాకు అనిపిస్తుంది. గీతా జయంతి నాడు గీతని పఠించడంలోని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటారు? భారత యుద్ధం అంతా అయిన తరువాత ఏముక్త్వార్జున సంఖ్యే రథోపస్థౌపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అర్జునునికి కృష్ణుడు భగవద్గీత బోధించి భారత యుద్ధంలో విజయాన్ని సమకూర్చిన తరువాత అశ్వమేధవరం భారతంలో అర్జునునికి మళ్ళీ ఆ భగవద్గీత జ్ఞానాన్ని కృష్ణుడి ద్వారా వినాలని ఆలోచన కలిగి ప్రశ్నిస్తాడు. మళ్ళీ ఒక్కసారి చెప్పమని అభ్యర్థన చేస్తాడు. దానికి సమాధానంగా కృష్ణుడు అంటాడు, నచ సాధ్య పునర్భూయ స్మృతిర్మే సంభవిష్యతి. ఓ అర్జున,
నువ్వు అడుగుతున్నావు, కానీ భారత యుద్ధ మధ్యంలో అద్భుతమైన జ్ఞానాన్ని ఏదైతే నీకు అందజేశానో అది మళ్ళీ ఇప్పుడు చెప్పేటువంటి ఏకాగ్రత నాకు లేదయ్యా అని కృష్ణుణ్ణి మందలించటం వెనకాల అంతరార్థం ఏమిటి అంటే, అద్భుతమైన ఈ జ్ఞానం కేవలం శుష్క వేదాంతం కాదు, అనుష్ఠాన వేదాంతం. ఒక్కసారి నీవు ఈ భగవద్గీతను విన్నావా, చక్కగా అర్థం చేసుకోగలిగావా, జీవితానికి అన్వయించుకోగలిగావా, జీవితం అద్భుతంగా మారుతుంది. అలా అద్భుతమైనటువంటి ఆ గీతామృతం భగవంతుని నోటి ద్వారా సకల జనావళికి అందించబడిన అద్భుతమైన ముహూర్తం మార్గశిర శుద్ధ ఏకాదశి, గీతా జయంతి. అందుకే భగవద్గీత నిమిత్తంగా చేసుకొని, ఇందాక మీరు అడిగారు రామాయణ భారతాలకు భగవద్గీతకు తేడా ఏమిటి అని. రామాయణ భారతాలను మిత్ర సంహితలుగా అభివర్ణించినటువంటి ఆర్షవాంగ్మయం భగవద్గీతకు వచ్చేసరికి ఆత్మ సంహితగా పేర్కొనింది. అంటే మిత్ర సంహిత అంటే ఒక మిత్రుడు మిత్రుడికి సలహాలు ఇస్తున్నట్టుగా, బోధ చేస్తున్నట్టుగా ఆ గ్రంథాలు జరిగితే, నీకు నువ్వుగా ఆ విషయాలను తెలుసుకొని ఆచరించటానికి అనువైనటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని భగవద్గీత నీకు అందజేసింది. అందుకే యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవహి అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎక్కడైతే గీత పారాయణ జరుగుతుందో, గీత శ్రవణం జరుగుతుందో, నలుగురు పారాయణ చేస్తారో అక్కడ నేను ఉంటాను అని చెప్పటం వెనకాల అంతరార్థం ఏమిటి అంటే, ఆ శ్లోకాలు నువ్వు పారాయణ చేస్తే చాలు, ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగితే చాలు, నీ జీవితం అద్భుతంగా మారుతుంది. అందుకే పుట్టుగుడ్డి అయినటువంటి ధృతరాష్ట్రుడు, పెట్టుగుడ్డి అయినటువంటి గాంధారి, వీరిద్దరికీ ఉదయించినటువంటి సంతానం దుర్యోధనుడు. పుట్టుగుడ్డి అయిన ధృతరాష్ట్రుడు అహంకారపూరితమైన బుద్ధికి చిహ్నమైతే, పెట్టుగుడ్డి అయిన గాంధారి ఆ బుద్ధిని అనుసరించే మనసుకు ప్రతీక. వీరిద్దరి దాంపత్యం వల్ల ఉదయించినదే దుర్యోధన. కష్టసాధ్యమైన యోధన, యుద్ధము చేసేవాడు. ఎప్పుడైతే నీ జీవితంలో అహంకారము, మమకారము, ఫలాపేక్ష, ఆసక్తి వీటితో నిండిపోయి ఉంటుందో, తదనుగుణమైన మనస్సు నీలో ఉంటుందో, అప్పుడు నీలో వచ్చే విషయ వాసనలన్నీ దుర్యోధనుడిలాగా ఉంటాయి. అలాంటి స్థితి నుంచి నువ్వు బయటపడాలి అంటే పాండవులను ఆశ్రయించాలి. యుధిష్ఠరుడు యుద్ధమునందు స్థిరంగా నిలిచేవాడు. భీముడు బలము, సాధన, పట్టుదల ఉన్నవాడు. అర్జునుడు రుజుమార్గంలో సూటిగా ప్రయాణం చేసేవాళ్ళు. వీరు ముగ్గురు కుంతీదేవికి ఉదయిస్తే నకులుడు, సహదేవుడు మాధ్వికి ఉదయించారట. అంతరార్థం ఏమిటి? ఇలాంటి ఈ 3 లక్షణాలు, అకుంఠితమైన దీక్ష, పట్టుదల, సాధన, ఆత్మవిశ్వాసం, ఈ 4 నీ సొంతం చేసుకున్న తర్వాత నా కులము లేనటువంటి వాడు, అంటే విశ్వజనీనమైన భావన కలిగిన వాడు. సహదేవ, అందరితో సౌభాతృత్వంతో కలిసిమెలిసి జీవనాన్ని గడపగలిగిన వాడు. ఈ 5 పాండవుల లక్షణాలను నువ్వు ఆవాహన చేసుకొని నీ జీవితాన్ని సంస్కరించుకోవడానికి అవసరమైన గీత అయిన భగవద్గీతను నువ్వు గనక పారాయణ చేసినట్టయితే విజయం నీ సొంతమవుతుంది అని చెప్పటమే అద్భుతమైన గీతా జ్ఞానం అంతరార్థం. దానిని మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు పారాయణ చేయటం ద్వారా జీవితాన్ని సంస్కరించుకుంటూ అద్భుతమైన జీవనాన్ని గడపటానికి సోపానాలు నిర్మించుకోవచ్చు. అందుకే అర్జున విషాద యోగంతో ప్రారంభమవుతుంది భగవద్గీత. ఏ గ్రంథాన్ని ప్రారంభించినా శుభంతో ప్రారంభించేటువంటి మానవుడు వ్యాసుడు అర్జున విషాద యోగముని ఎందుకు ప్రారంభించాడు అని ప్రశ్న వేసుకుంటే సమాధానం దొరికేది ఏంటంటే, వెన్ యు ఆర్ హ్యాపీ యు లిజన్ టు మ్యూజిక్, వెన్ యు ఆర్ సాడ్ యు అండర్స్టాండ్ ద లిరిక్స్. నువ్వు ఆనందంగా జీవితం అనేటువంటి సంగీతాన్ని పాడుతూ ఉన్నప్పుడు, విషయ భోగాలలో మునిగిపోయినప్పుడు నీకు ఏది జ్ఞాపకం రాదు. కష్టాలు ఎదురైనప్పుడు ఆ సంగీతంలోని సాహిత్యం ఏమిటో అర్థం చేసుకోవాలనిపిస్తుంది. అలాంటి కష్టకాలంలో జీవితాన్ని సుగమం చేసుకోవాలి అంటే ఆ కృష్ణుణ్ణి ఆశ్రయించాలి, భగవద్గీత పారాయణం చేయాలి. ప్రస్తుతం యువతకి తప్పకుండా భగవద్గీత యొక్క అవసరం ఉంది, పఠించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి చేరువ అవ్వాలి అంటే ఎలా అంటారు? అది ఆ విషయంలో ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అంటారు? మా హరే కృష్ణ మూమెంట్లో చూస్తే ఆచార్యులు వారు వచ్చి ఆయన చూశారన్నమాట. ఇప్పుడు అందరూ మాట్లాడే భాష ఏమిటనేసి ఆయన అర్థం చేసుకుని ఇంగ్లీషు ప్రామినెంట్గా, తర్వాత లోకల్ లాంగ్వేజెస్ ఉన్నాయని చేసి ఆయన సంస్కృతం నుండి ఆ ఇంగ్లీష్లోకి అనువాదాలు చేసి ఆ భగవద్గీత ఇప్పుడు 54 లాంగ్వేజ్ల్లో అది ప్రింట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 50 కోట్ల కాపీస్ ఆ భగవద్గీత పుస్తకాలు మొత్తం ప్రపంచం అంతా వితరణ జరిగినాయి అన్నమాట.
అంటే దాని యొక్క అంటే ఆల్రెడీ భగవంతుడు ఒక అరేంజ్మెంట్ చేశాడు. సో ఎవరైతే ఈ భగవద్గీతని ఇప్పుడు మా సంస్థ ద్వారా తీసుకుని చదివారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు సంస్కృతాన్ని అర్థం చేసుకుంటారు, మరియు తనకు అర్థమైన లాంగ్వేజ్ అయినా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా అర్థం చేసుకోగలని ఈజీగా తను ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సౌమిత్రి గారు మీరు చెప్పండి, అంటే ప్రస్తుతం యువత ఎలా ఉన్నారు అంటే చెడు వైపుకే ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉన్నారు. వారిని అటు నుంచి తప్పించి భగవద్గీత వైపు మళ్లించాలి అంటే దీని మీద ఆసక్తిని పెంచాలి, దానికోసం ఏం చేయాలి అంటారు? దేశ కాల మాన పరిస్థితుల ప్రకారంగా మనం భగవద్గీతని కూడా సులభ మార్గం లోపలికి ఈరోజు తీసుకొచ్చుకున్నాం. ఎందుకు చెప్తున్నాను ఆ మాట అంటే, ఈరోజు ఫార్మర్ డీజీపీ అయినటువంటి ఒక అరవిందరావు గారు భగవద్గీతను ఎందుకు చదవాలి అని సులభంగా విద్యార్థులకు కూడా అర్థమయ్యేటువంటి విధానం లోపల ఎంఎస్కో వాళ్ళు పబ్లికేషన్స్ చేశారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ రోజు ఆ పరిస్థితుల లోపల రామానుజుల వారు దానికి భాష్యం రాశారు, శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. దేశ కాలమాన పరిస్థితులు అనేటువంటి విషయాన్ని ఎందుకు ఉటంకిస్తున్నానంటే, ఈ దేశానికి స్వాతంత్రం రావాలంటే ఏం కావాలి అని ఆలోచించినటువంటి యొక్క తిలక్ మహానుభావుడు మాండలే జైల్లో కూర్చొని గీతారహస్యం రాశాడు. ఆ రోజున్నటువంటి యొక్క యువకులని ఉత్తేజపరచడానికి గీతారహస్యం ఏదైతే ఉందో ఒక ఉద్గ్రంథంగా మారింది. కాబట్టే వివేకానందుడు భారతదేశం లోపల ఉన్నటువంటి ఒక సమయం లోపల కానీ ప్రపంచంకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏం చెప్పి వచ్చాడు? అక్కడ వాళ్ళందరికీ కూడా కర్మయోగం అంటే ఏంటి, జ్ఞానయోగం అంటే ఏంటి, భక్తి యోగం ఏంటి, ఇవన్నీ కూడా నేర్పించి వచ్చాడు. ఈ కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము వాళ్ళకి చెప్తే భారతదేశానికి వచ్చి కర్మయోగం గురించి చెప్తూ అనుష్ఠాన వేదాంతం గురించి చెప్పాడు. కాబట్టి ఈ దేశం యొక్క భారతమాత యొక్క దాస్య శృంఖలాలను ఛేదించడానికి అలంకరించబడ్డటువంటి ఒక బలిపీఠం మీద ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక అష్ఫకుల్లా ఖాన్, ఒక రాంప్రసాద్ బిస్మిల్, వీళ్ళు ఏ గ్రంథం ఆధారంగా ఈ దేశ స్వాతంత్ర్యం గురించి పోరాటం చేశారంటే అది భగవద్గీతని అనుష్ఠానం ఏ విధంగా చేయాలి అని స్వామి వివేకానంద వాళ్ళకి బోధించాడు. అది మన యొక్క కొలంబో నుంచి పైన ఉండేటువంటి యొక్క అల్మోరా వారికి ఇచ్చినటువంటి యొక్క ఉపన్యాసాల యొక్క పరంపర మొత్తం కనుక తీసుకున్నట్టయితే భగవద్గీత సారాంశాన్ని ఆయన బోధించాడు. కాబట్టి వివేకానందుడి తర్వాత మళ్ళీ అంతటి మహానుభావుడు చిన్మయానంద వచ్చాడు. చిన్మయానంద చెప్పాడు, భారతదేశం లోపల ఉన్నటువంటి యొక్క సమస్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఆయన గీత జ్ఞానయజ్ఞం చేశాడు. అదేవిధంగా యోగి అరవిందులు, మహాయోగి అరవిందులు ఎస్సేస్ ఆన్ గీత, ప్రపంచం మొత్తం మానవాళికి కావాల్సినటువంటి యొక్క మేధస్సును మొత్తం కూడా నా యొక్క గ్రంథంలో చెప్పానని చెప్పాడు. అట్లా ఎప్పటికప్పుడు మహానుభావులు స్వామి రంగనాథానంద దేశ కాలమాన పరిస్థితులు అనేటువంటి ఒక దాన్ని మారుతున్నటువంటి ఒక సమాజానికి అనుగుణంగా ఏదైతే కావాలో దానికి అనుగుణంగా ఆయన డౌన్ టు ఎర్త్, భూమి మీద కావాల్సినటువంటి ఒక విషయాలన్నింటినీ కూడా దాంట్లో ప్రోదిపుచ్చాడు. కాబట్టి భగవద్గీతని ఈరోజు కనుక అధ్యయనం కనుక చేసినట్టయితే ఈ కాలేజీల లోపల ఉండేటువంటి యొక్క ర్యాగింగ్ కానీ, లేకపోతే ఈ విష సంస్కృతి ఏదైతే ఉందో అమ్మాయిల పట్ల చూసేటువంటి యొక్క భావన కానీ, ఇవన్నీ కూడా మారిపోయేటువంటి యొక్క అవకాశం ఉంటుంది. కాబట్టి మానవతా విలువలే కాదు, న్యాయసూత్రమైనటువంటి యొక్క సంబంధాలే కాదు, మిగతా ఏ రకమైనటువంటి యొక్క ప్రపంచం లోపల శాంతి సుఖము లభించాలంటే భగవద్గీత మాత్రమే ఏకైకమైనటువంటి యొక్క గ్రంథం. అది మీరు సిలబస్లో పెట్టకుండా, వాళ్ళకి బోధించకుండా, వాళ్ళకి ఏమీ చెప్పకుండా, స్వామీజీ చెప్పారు ఇంగ్లీష్ లోపల ప్రపంచం లోపల ఉన్నటువంటి ఒక అన్ని భాషల లోపలికి భగవద్గీత తర్జుమా చేయబడింది. ఈరోజు ప్రపంచం మొత్తం లోపల కూడా ఏ గ్రంథం ఎక్కువ భాషల్లో తర్జుమా చేశారంటే అది భగవద్గీత. కాబట్టి ఈ భగవద్గీత ఆధారంగా రష్యాలో, జర్మనీలో, ఫ్రాన్స్లో వాళ్ళ యొక్క వాల్యూ ఎడ్యుకేషన్ కోర్సెస్ డిసైడ్ చేస్తున్నప్పుడు మరి మన కరికులంలో ఎందుకు పెట్టుకోవట్లేదో మరి మన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నా ప్రశ్న అదే. మళ్ళీ సత్యవాణి గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు వారంతా చెప్పారంటే ప్రముఖులందరూ ఒకప్పుడు వాళ్ళందరూ అక్కడున్న ఆ సమకాలీన పరిస్థితుల్లో వాళ్ళని ఎంత చైతన్యవంతులుగా చేశారో, భగవద్గీత వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడిందో ఎక్స్ప్లెయిన్ చేయారు. ప్రస్తుతం మన యువతను ఎవరు మరి అలా వాళ్ళని ఉన్ముఖుల్ని చేయడానికి, చైతన్యవంతులు చేయడానికి చేయాల్సిన పరిస్థితులు ఏంటి అంటారు? వాళ్ళని ఎలా భగవద్గీత వైపు ఆకర్షితులను చేయాలి అంటారు? పిల్లలు ఆకర్షితులు కావడానికి సిద్ధంగా ఉన్నారు, అందులో ఏం డౌట్ లేదు మీకు. ఆ పిల్లలకు కావలసిన రీతిలో చెప్పడంలోనే పెద్దవాళ్లే ఫెయిల్ అవుతున్నారమ్మా.
నేను చాలా స్కూల్స్లో చూస్తున్నాను కదా, వాళ్ళకి అసలు ఒక భగవద్గీత అనేది ఉన్నది, మన జీవితాన్ని ఇలా మలుచుకోవడానికనే పద్ధతిలో వాళ్ళ విద్యా విధానం లేదు. మహాత్మా గాంధీని కూడా మీరు మనసు బాగుండనప్పుడు ఏం చేస్తారంటే నేను భగవద్గీతను చేత పడతాను, భగవద్గీత ఒడిలో నిద్రపోతానని చెప్పారు గాంధీ గారు. ఇప్పటికే ఆయన విగ్రహంలో భగవద్గీతే ఉంటుంది. ఆ భగవద్గీత సత్యమే అనే దాని మీద సిద్ధాంతం మీద స్వతంత్రాన్ని తెచ్చిపెట్టాడు. మన దేశంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే తరతరాలుగా వాళ్ళు పుట్టుకొస్తున్న అవతార పురుషులు మహానుభావులు పుట్టుకొస్తూ ఎప్పటికప్పుడు దానిని మళ్ళీ సంస్కరించుకునేటటువంటి గొప్ప డైనమిజం కూడా మళ్ళీ మన హిందూయిజంలోనే ఉంది. మనకి ఇజాలు కాదు కావలసింది, నిజం అనేటటువంటిది మన సనాతన ధర్మం. అది చెప్పకుండా పిల్లలకు అందిస్తే గనక వాళ్ళు నాయకులైపోతారు, వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు. అప్పుడు వీళ్ళు సీట్లో ఉండరు కదా. అందుకని ప్రభుత్వాలు ఇంత మొత్తుకున్న శ్రద్ధ పెట్టకపోవడానికి కారణం జాతి ఎంత నిర్వీర్యంగా ఉంటుందో అప్పుడు మనం పాలించుకోవచ్చు. జాతిని నిర్వీర్యం చేయడమే వాళ్ళ లక్ష్యమైనప్పుడు భగవద్గీతను పాఠశాలలో ఎందుకు ప్రవేశపెడతారు, కాలేజీ విద్యార్థులకు ఎందుకు బోధిస్తారు, పాఠశాలలో ఉన్నటువంటి యాజమాన్యం కానీ ఏమాత్రం శ్రద్ధ చూపిస్తున్నారా? ఆ శ్రద్ధ పెడితే పిల్లలు కూర్చొని వినడానికి ఇప్పుడున్నటువంటి తరం, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి తరానికి అన్నిటి పట్ల శ్రద్ధ ఉంది. ఆ శ్రద్ధను వాళ్ళలో పొరుది చేసి అందించడంలోనే మనం పెద్దవాళ్ళమే నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. రామకృష్ణమూర్తి గారు మీరు చెప్పండి. భగవద్గీతను పారాయణ చేయటం వలన, శ్లోకాన్ని 100 సార్లు 108 సార్లు పారాయణ చేయటం వల్ల పుణ్యం ఏదో కొద్దిగా వస్తుంది, వాక్శుద్ధి వస్తుందేమో. ఎందుకంటే అసభ్యమైన పదజాలాన్ని, అపభ్రంశమైన శబ్దాలను వదిలేసి అద్భుతమైన సంస్కృత సాహిత్యాన్ని ఎప్పుడైతే నువ్వు పారాయణ చేస్తుంటావో మొట్టమొదట వచ్చేది వాక్శుద్ధి అని చెబుతుంది. కానీ నిజమైన మనస్తత్వ వికాసం నాకు జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. రమణ మహర్షి తత్వాన్ని గురించి చెబుతూ, నేను అహమపేతుకం నిజ విభానకం మహాదిదం తపో రమణ వాగీయం అంటూ ఆయన చెప్పిన ఆత్మజ్ఞానాన్ని ప్రవచించినప్పుడు 2-3 యువకులు నా దగ్గరికి వచ్చి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అని ప్రశ్నించారు. భగవద్గీత చెప్పేదంతే, ఆత్మౌపన్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జన సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమోమత అంటూ. అంటే ప్రతి ఒక్కరిలో ఆ భగవత్ స్వరూపాన్ని నువ్వు చూడటమే, నువ్వు సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా వారిని అర్థం చేసుకొని ఆ పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవటమే నిజమైన యోగి లక్షణము. జీవితాన్ని రోగిలా కాకుండా యోగిలాగా బ్రతికే ప్రయత్నం చేయమని చెబుతాడు. ఈ ఆత్మజ్ఞానం అనేది ఒక బ్రహ్మ పదార్థం. ఇది ఎలా అర్థం చేసుకోవాలని 4-5 ఇంజనీరింగ్ విద్యార్థులు నన్ను ప్రశ్నించారు. వారికి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం నేను ఒక ఉదాహరణ తీసుకున్నాను. ఒక సాధువు పిల్లలను ఉద్దేశించి, మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే అందరిలో ఆ భగవత్ స్వరూపాన్ని చూడండి అని చెప్పాడు. ఆ సత్సంగాన్ని చూసినటువంటి ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళి తల్లిని చూసి, తల్లిలో ఆ పరమాత్మ స్వరూపాన్ని చూడమన్నారు అని చెప్పి మాతృదేవో భవ, ఓ మదర్ ఐ లవ్ యూ అంటూ సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. తల్లి సంతోషించింది, వాడికి కొంత డబ్బు ఇచ్చింది. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, పితృదేవో భవ, ఓ ఫాదర్ ఐ లవ్ యూ అన్నాడు. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. తండ్రి సంతోషించి డబ్బులు ఇచ్చాడు. ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాడు, ఆచార్య దేవో భవ, ఓ టీచర్ ఐ లవ్ యూ అన్నాడు. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. గురువు గారు సంతోషించారు. తర్వాత క్లాస్ రూమ్కి వెళ్ళాడు. తన తోటి విద్యార్థిని కనపడింది. ఆమెను కూడా ఆ పరబ్రహ్మ స్వరూపంలాగా భావించటానికి అతని అభిమానం అడ్డం వచ్చింది. అందుకని సాష్టాంగ దండ ప్రణామం చెయ్యకుండా వాళ్లకు చెప్పిన మాటే ఆ అమ్మాయికి కూడా చెప్పాడు. ఆ అమ్మాయి చెంప చెళ్ళు అనిపించింది. దీనికి కారణం ఏమిటి అంటే, తల్లిలో తండ్రిలో గురువులో చూడగలిగినటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని తన సోదరి లాంటి అమ్మాయిలో చూడలేక అభిమానం అడ్డు వచ్చి దేహాభిమానం కలిగి, ఎప్పుడైతే ఈ దేహమే నువ్వన్న భావన నీకు కలిగిందో అప్పుడు నీకు శిక్ష పడుతుంది. ఇదే ఆత్మజ్ఞానం అంటే యోమాం పశ్యతి సర్వత్ర మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి. అందరిలో ఆ భగవత్ స్వరూపాన్ని చూసి ఆ భగవంతుడిలో అన్ని భూతాలను ఎవడైతే చూడగలుగుతాడో వాడికి నేను ఎప్పుడూ కనపడుతూ ఉంటాను అని తెలియచేశారు కృష్ణ పరమాత్మ. అద్భుతమైనటువంటి ఈ ఆత్మజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, పెద్దలు మనకు చూపినటువంటి మార్గాన్ని, కృష్ణ పరమాత్మ మనకు అందజేసిన విజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అంటే పెద్దల పట్ల వినయ విధేయతలు ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించేటువంటి సంస్కారం ఉండాలి. నేటి విద్యా విధానంలో మనకు అది మృగ్యమైపోతుంది. వినండి కనండి సోదరులారా, విచిత్ర చరిత్ర జరుగుతున్నది, వినోదమ్మని చూస్తుంటారా, విషాదమ్మునే పసిగెడతారు. భగవద్గీత రామాయణము బడిలో చెబితే మహాపాపమట, లైంగిక విద్యను విధిగా నేడు యువతీ యువకులకు అందించాలట. వినండి కనండి సోదరులారా, విచిత్ర చరిత్ర జరుగుతున్నది, వినోదమ్మని చూస్తుంటారా, విషాదమ్ముని పసిగడతారా. అలాంటి ఒక
దయనీయమైన స్థితిలో నేటి సమాజం ఉన్నది. కానీ క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇలాంటి విషాదకరమైన సన్నివేశంలోనే కృష్ణుడు అర్జునునికి అద్భుతమైన గీతా జ్ఞానాన్ని బోధించాడు. మనం కూడా అద్భుతమైనటువంటి ఆ గీతా జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని పిల్లలకు వారికి అర్థమయ్యే రీతిలో ఈ విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేద్దాం. ఎంత సైన్స్ ఉంది భగవద్గీతలో, ఎంత మానవతావాదం ఉన్నది భగవద్గీతలో, ఎంత వ్యక్తిత్వ వికాసం ఉన్నది భగవద్గీతలో. వీటన్నింటినీ మనం అందజేసే ప్రయత్నం చేస్తున్నామా? 2 రకాలైన లైఫ్లు ఉంటాయండి. ఎఫెక్టివ్ లైఫ్, డూయింగ్ రైట్ థింగ్స్. ఎఫిషియెంట్ లైఫ్, డూయింగ్ థింగ్స్ రైట్. ఈ 2 నీకు కలగాలి అంటే, జీవితాన్ని అద్భుతమైన విధానంలో కొనసాగించాలి అంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ ఉద్ధస్య యోగ కర్మసు కౌశలం. ఎఫిషియన్సీ ఇన్ ప్రొఫిషియన్సీ ఈజ్ యోగా. నువ్వు చేసే పనిని అద్భుతమైన కౌశలంతో చేయగలగటమే ఈ గీతా జ్ఞానం నీకు తెలియజేస్తున్న సత్యం. దీన్ని కనుక నువ్వు అర్థం చేసుకోగలిగితే, స్ట్రైక్ ద ఐరన్ టిల్ ఇట్ బికమ్స్ హాట్ పక్కకు పెట్టి స్ట్రైక్ ద ఐరన్ టిల్ ఇట్ బికమ్స్ హాట్ అని నువ్వు మార్చుకుంటావు. కాబట్టి సాధనను నువ్వు పరమావధిగా చేసుకొని దానికోసం ప్రయత్నించాలి తప్పితే అవకాశాల కోసం ఎదురు చూడకు. ప్రతి కష్టంలోనూ ఒక అవకాశం నీకు ఎదురు చూస్తూ ఉంటుంది. దాన్ని గమనించే ప్రయత్నం చెయ్యి. దానికి కావలసిన దైవీ శక్తిని, అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాన్ని పఠించడం ద్వారా నేర్చుకో. అర్జునుడు కూడా కృష్ణుడిని అడుగుతాడు, కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం అని. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. అంటే స్వస్వరూప జ్ఞానం తెలుసుకోవటమే ఆధ్యాత్మిక. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మం ఉచ్యతే. నువ్వు దేనిలో చక్కగా నీ యొక్క కార్యక్రమాన్ని కుశలతతో నేర్చుకోగలుగుతావు. వాడు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నానని నేను కూడా కంప్యూటర్ సైన్స్ తీసుకుందాం అనుకోకు. నీకు ఏ కళలో ప్రావీణ్యత ఉన్నది గమనించు. జీవితాన్ని తదనుగుణంగా మలుచుకో ప్రయత్నం చెయ్యి. ఇలాంటి అద్భుతమైన సత్యాలు ఎన్నో ఉన్నాయి. సమయం దొరికినట్టయితే వాటిని అన్నింటినీ వివరించడానికి ఎంతోమంది పెద్దలు సిద్ధంగా ఉన్నారు. పిల్లలలో ఈ జిజ్ఞాస కలిగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. దానిని ఈ గీతా జయంతి శుభ సందర్భాన మనం గుర్తించే ప్రయత్నం చేద్దాం. వారందరికీ దీన్ని అందించేటట్టు కంకణబద్ధం. స్వామీజీ, మీరు చెప్పండి, భగవద్గీతని జాతీయ గ్రంథంగా చేయాలని చాలా డిమాండ్లు, వాదనలు వచ్చాయి కదా, దానికి మీరు ఏమంటారు? భగవద్గీత అనేది, దాని జ్ఞానం అనేది అందరూ కూడా చాలా తమ యొక్క ఉపయోగంలోకి తీసుకుంటున్నారు. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎన్నో దేశాలు, ఎన్నో వేల కొద్ది ప్రజలు దీని యొక్క ఆసరాన్ని తీసుకుంటున్నారు అన్నమాట. సో ఇట్లాంటి సందర్భంలో మనం కానీ దీన్ని జాతీయ గ్రంథంగా కానీ ప్రకటించగలిగి, అదేదో ఏదో ప్రకటన మాత్రమే కాకుండా జాతీయ గ్రంథంగా ప్రకటించిన తర్వాత దాన్ని ప్రజల్లోకి ఏ రకంగా తీసుకువెళ్ళాలి, ఏ రకంగా ప్రభుత్వాలు ఆ భగవద్గీత ఆధారంగా నడవాలి, ప్రజల్లో ఈ భగవద్గీత చైతన్యాన్ని తీసుకురావాలి, ఇట్లాంటి ఆ ప్రొసీజర్లు, ఇట్లాంటి ఇంటెన్షన్స్ లేకపోతే ఏదో ఒక డిక్లేర్ చేసేసి ఊరుకుంటే సరిపోదు. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఒక జాతీయ యానిమల్ అని ఉంది, ఒక జాతీయ బర్డ్ అని ఉంది, ఒక జాతీయ ఇంకోటి ఏదో ఉంది. అట్లా వాడిని డిక్లేర్ చేసి ఏదో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ల కింద పెట్టేస్తే సరిపోదు. జాతీయ గ్రంథంగా పెడితే అది అందరికీ ఒక గైడ్ లైన్ కింద తయారవ్వాలన్నమాట, ఒక గైడింగ్ పుస్తకంలో తయారవ్వాలన్నమాట. సో ప్రజలు, ప్రభుత్వాలు ప్రతి ఒక్కరూ కూడా దానిని ఆసరాగా తీసుకుని ఏంటంటే ఒక స్టాండర్డ్లా తీసుకుని ఇంప్లిమెంట్ చేయగలిగితేనే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. లేకపోతే ఒక పొలిటికల్ ఇష్యూ కింద మార్చి ఈ పవిత్ర గ్రంథాన్ని ఒక పొలిటికల్ ఇష్యూ కింద మార్చడం అనేది మాకు ఇష్టం లేదు. నిజంగా దానికి ఆ పవిత్ర భావంతో దానికి ఆ స్థానాన్ని కల్పించగలిగి నిజంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే దానికి మేము పూర్తిగా రెడీ, సమ్మతం. దీన్ని జాతీయ గ్రంథంగా ఖచ్చితంగా చేయాలి. ప్రతి ఒక్క దేశంలో కూడా దీన్ని పాపులరైజ్ చేసి వాళ్ళ దేశాల్లో కూడా దీన్ని ఒప్పుకునే విధంగా, వాళ్ళు తీసుకునే విధంగా మనం చేయగలిగితే అదంత చక్కటి భగవద్గీత సేవ అవుతుంది. దానికి మేము రెడీగా ఉన్నాం. సమ్మతిస్తున్నాం. సరే, ఈ విషయంలో మీరేమంటారు? ప్రపంచం లోపలికి భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి ఒక ఏ మహానుభావుడి యొక్క చేతిలోనైనా కూడా ఉండేటువంటి ఒక గ్రంథం ఏంటంటే భగవద్గీత. కాబట్టే ఒక ఐన్స్టీన్ అయినా, ఒక మ్యాక్స్ ముల్లర్ అయినా వాళ్ళందరూ కూడా ప్రభావితమైంది దేని ద్వారా అంటే భగవద్గీత ద్వారానే ప్రభావితమయ్యారు. ప్రపంచంలో ఈరోజు జర్మనీ వాళ్ళు ఈ సాంస్క్రిట్కి సంబంధించిన విషయాల్లో భగవద్గీతలో ఉన్నటువంటి అంశాల మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వచ్చి మనకు చెప్పేటువంటి ఒక స్థితి రాకుండా
ముందు మనం కాస్త ముందుకు మేల్కొని దీనిని ఒక అంతర్జాతీయమైనటువంటి ఒక స్థాయికి తీసుకువెళ్ళేటువంటి ఒక ప్రయత్నాన్ని చాలామంది కూడా చేస్తున్నారు. కాబట్టి భగవద్గీత జాతీయ గ్రంథం, అంతర్జాతీయ గ్రంథంగా కూడా మారేటువంటి యొక్క అవకాశం ఉంది. సత్యవాణి గారు మీరు చెప్పండి. భారతదేశం భోగభూమి కాదు, యోగ భూమి. ఈ మొత్తం గీతాసారాన్ని తీసుకుంటే అందులో తెలిసేదేమిటి? అందరం యోగులం కానక్కర్లేదు, నిరుపయోగులం కాకుండా ఉంటే చాలు. అలాగే సాదాగా జీవిద్దాం, ఉన్నతంగా ఆలోచిద్దాం అనేది దాని సారం. మనం మారితే యుగం మారుతుంది. రేపు ఇప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనేటటువంటి శ్లోకం ఉంది కదా. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని వస్తుందో, ఎప్పుడైతే మానవుడు కర్మకాండలకు మాత్రమే పరిమితమైపోయి అసలైనటువంటి వివేకాన్ని, జ్ఞానాన్ని కోల్పోతాడో, అప్పుడల్లా ఎవరో ఒక అవతార పురుషుడు దిగివచ్చి మళ్ళీ జాతిని పట్టాల మీదకి ఎక్కిస్తాడనే విషయం మనకి గీతలో చెప్పింది. అలాగే ఈ రోజున మళ్ళీ అలా నిర్వీర్యమైపోతున్న జాతిని పట్టాల మీదకి ఎక్కించడానికి అవతార పురుషులు అనేవారు ఈ రోజున ఒక మీడియా. నారద మహర్షి ఎట్లాంటి పాత్రను పోషించాడో లోక కళ్యాణం కోసం వాళ్ళ భక్తి టీవీ ద్వారా మళ్ళీ ఈ భగవద్గీత యొక్క సారాన్ని ఏ విధంగా గ్రహించాలో, ఎలా దీన్ని మన జీవితాలకు అన్వయించుకుని ఇంప్లిమెంట్ చేయాలనే దానికి ఇటువంటి మహానుభావులందరి చేత జాతికి ఒక గొప్ప సందేశం వెళుతోందిగా. కాబట్టి మానవుడు ఎప్పుడు పట్టాలు తప్పినా మళ్ళీ పట్టాలకు ఎక్కించిన అవతార పురుషులు దిగి వస్తూనే ఉంటారు, మళ్ళీ మానవ జాతిని నిలబెడుతూనే ఉంటారు. అది ఈ భూమి యొక్క ప్రత్యేకత. అందుకనే భగవద్గీతకి మన దేశంలో అంత గొప్పతనం ఉంది. సామాన్యులకు చేరువ అవుతూ అంతర్జాతీయ గ్రంథం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా భగవద్గీత? ఐన్స్టైన్ ఒక మాట అన్నాడు, when I read Bhagavad Gita and reflect how the God created the universe, everything else appears to be superfluous అన్నాడు. అంటే భగవద్గీత నేను అధ్యయనం చేసిన తర్వాత ఈ విశ్వం యొక్క రహస్యం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు మిగతా అన్ని విషయాలు నాకు అనవసరం అనిపించాయి. అది ఆయన చెప్పడానికి కారణం ఏంటంటే, నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దిష్ప్రోత్వం త్వనయోస్తత్వదర్శిన. ఉన్నదానికి లేకపోవటం లేదు, లేని దానికి ఉండటము లేదు. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ ఓన్లీ చేంజెస్ ఇట్స్ ఫామ్ అని E=mc² అని ఏ ఫార్ములా అయితే ఆయన అతి కష్టపడి ప్రతిపాదన చేసి కొన్ని సంవత్సరాలు దానికోసం అహరహము కృషి చేశాడో, అలాంటి విజ్ఞానాన్ని ఒక్క శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ మనకు అందజేశాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అందుకే సైన్స్ గ్రంథం భగవద్గీత అని వాళ్లకు తోచింది. కాబట్టి అంతర్జాతీయంగా ఉన్న ప్రపంచ మేధావులంతా కూడా భగవద్గీత ఒక అద్భుతమైన గ్రంథం అని చెప్పారు. మరి వ్యక్తిత్వ వికాసం తీసుకుందామా? ఏమిటి వ్యక్తిత్వ వికాసం అంటే? ఎలా నీ జీవనాన్ని కొనసాగించాలి? మనస్సు చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవద్ధుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కరం. కృష్ణుణ్ణి అర్జునుడు ప్రశ్నిస్తాడు, నా మనస్సు చంచలంగా ఉంది, దీన్ని ఎలా స్థిరంగా ఉంచుకోవాలి అంటే, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గుహ్యతి. అభ్యాసము, వైరాగ్యము అనే రెండు అద్భుతమైన సాధనాలను నీ సొంతం చేసుకుని, నీ చేతులుగా మార్చుకొని అజానుబాహువైన ఓ అర్జున ప్రయత్నం చేయవయ్యా అంటూ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలు చెప్పారు. సాధన ఎలా కొనసాగించాలో తెలియచేయాలి. ఎలా అని నువ్వు ప్రశ్నలో మీమాంసలో పడ్డావా? సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చా నవలోకయన్ అంటూ నీ యోగా ధ్యానాన్ని ఎలా కొనసాగించాలో తెలియచేశారు. ఇలా భగవద్గీతలో స్పృశించని విషయమే లేదు. అలా అద్భుతమైన విషయాలన్నింటినీ క్రోడీకరించిన విజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చినప్పుడు భారతీయ విజ్ఞానం అంతా కూడా జ్ఞానం, విజ్ఞాన సంయుతం అండి. తర్కము, తత్వము రెండూ ఉంటాయి. తర్కము అంటే లాజిక్, తత్వము అంటే నాలెడ్జ్. ఈ రెండు సంగ్రహంగా ఉన్నటువంటి అద్భుతమైన విజ్ఞానమే ఏ భారతీయ వాంగ్మయమైన దానిలో అగ్రగణ్యంగా మనం పేర్కొనదగినది భగవద్గీత. ఎందుకంటే ఇది ఆత్మ సంహిత. ఇలాంటి అద్భుతమైన విషయాలన్నింటినీ మనం గ్రహించగలిగినట్టయితే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు, యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయము, విభూతి, సంపద ఎప్పుడూ ఉంటాయి. అంటే అద్భుతమైన ఆలోచన, తదనుగుణమైన ఆచరణ నీ సొంతం కావాలి. అందుకే కృష్ణుడు 12వ అధ్యాయం 8వ శ్లోకంలో చెబుతాడు, మయ్యేవ మనాధత్స్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. నన్ను నీ మనస్సులో, బుద్ధిలో ఎప్పుడూ ఉంచుకున్నావా, నేను నీలోనే ఉంటానయా, దీంట్లో ఎలాంటి డౌటు లేదు అంటూ తెలియజేశాడు. అలా ఉంచుకోవటం కష్టం స్వామి, మనస్సు బుద్ధి నీకు అర్పిస్తే నేనేం చేయాలి అనుకుంటావా?
అథైతతప్యశక్తోసి కర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. ఒకవేళ నువ్వు అలా చేయలేకపోతే నువ్వు చేసే ప్రతి పని నాకు అర్పణ చేస్తూ ఈశ్వరార్పణం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పణ బుద్ధితో ఏ పనినైనా నువ్వు ఆచరించు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్యము నన్నే చింతన చేస్తూ ఉంటారో, ఎప్పుడూ నన్నే నీ మనసులో పెట్టుకుని ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళ యోగక్షేమాలు నేను చేస్తూ ఉంటాను అన్నాడు. ఎవరైతే భగవంతుడిని నమ్ముకుంటారో వాడికి కష్టం ఉంటుందేమో కానీ దుఃఖం ఉండదండి. కష్టానికి దుఃఖానికి తేడా ఏమిటి? ఒకవేళ అభిచార హోమంబు చేయించు, ఒకవేళ ఎండల నుండబంచు, ఒకవేళ పెనుగాలి కున్ముఖుగా వించు, ఒకవేళ రంధ్రంబులుగబట్టు, ఒకవేళ తన మాయ బెదవించి బొగడించు, ఒకవేళ మంచున ఒంటి నిలుపు. ఇలా 3rd డిగ్రీ అంతా ప్రయోగించాడు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడి మీద. కానీ తనను నిశాచరుల్ మాటి మాటికి పొడవ, ఓ పన్నగశాయి, ఓ దీనబంధు, ఓ అపన్యపరణ్య, ఓ జగదీశ అంటూ నుతించు కాని కంట తడి పెట్టడు. భయకంప సమేతుడు కాడు భూవర ప్రహ్లాదుడు. 5 ఏళ్లవాడు ఆ విష్ణువునే నమ్ముకున్నాడు. అనన్యాశ్చింతయంతో మాం పానీయంబులు దాగుచున్ కుడుచుచున్ హాసనీనాలిద్రాదులు సేయుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంతానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవర. అలా నిరంతరము ఆ కృష్ణ ధ్యానంతో ఆయన చూపిన మార్గంలో మనం నడవగలిగామా? అది జాతీయ గ్రంథ, అంతర్జాతీయ గ్రంథ అద్భుతమైన విజ్ఞానాన్ని అందించే సాధనంగా మనకు కనపడుతుంది. స్వామీజీ మీరు చెప్పండి, మరి ఈ గీతా జయంతిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం భగవద్గీత పఠనం ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని మీరు అందరూ చెప్తుంటే అర్థమవుతోంది. అది ఎలా చేయాలి అన్నది ఒకసారి ప్రేక్షకులను ఉద్దేశించి చెప్పండి. మొట్టమొదటిగా మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ శరీరానికి అతీతుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి అని అర్థం చేసుకోవాలి. దేహనో అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి. అది 2వ చాప్టర్లోనే కృష్ణుడు అది బోధించాడు, మన యొక్క నిజస్వరూపం ఏమిటి అనేసి. సో గీతా జయంతి రోజున మీరు పారాయణం చేస్తున్నప్పుడు మీలో ఉండే భావన ఏంటంటే, ఇది శ్రీకృష్ణ ప్రీత్యర్థం నేను చేస్తున్నాను, ఆయన సంతృప్తికి, ఆయన నేను సేవకుండు కాబట్టి నేను సేవ చేయాల్సిందే అనేసి అన్న ఉద్దేశంతో ప్రేమగా చేస్తున్నదే కానీ ఏదో ఫోర్స్గా నాకేదో వస్తుందనేసి విధంగా చేసేది కాదు. ఎటువంటి మోటివేషన్ లేకుండా స్వామికి సేవలు చేయడమే ఈ భగవద్గీత యొక్క పరమార్థం మాట. గీతా జయంతి సందర్భంగా ప్రేక్షకులకు గీతా పఠనం గురించి ఏం చెప్తారు? వివేకానందుడు ఏదైతే చెప్తాడో, అమృతస్య పుత్రః, ఎవ్రీ సోల్ ఈజ్ డివైన్, ఎవ్రీ సోల్ ఈజ్ ఆమ్నిపోటెంట్, ఎవ్రీ సోల్ ఈజ్ ఆమ్నిషియంట్. ఇది గీత యొక్క సారం. కాబట్టి అమృతస్య పుత్రః, మన తల్లిదండ్రులు పుణ్యం చేస్తే మనం పుట్టాం, మనం పాపులం కాదు. కాబట్టి పుణ్యం చేసినటువంటి యొక్క మానవుడు ఎవరైతే ఉన్నారో మహనీయుడిగా మారడానికి, మాధవుడిగా మారడానికి ఏదైతే సుగమం చేస్తుందో, మార్గం ఉందో అదే భగవద్గీత. సత్యవాణి గారు మీరు చెప్పండి, సామాన్యులకు భగవద్గీత చేరువ కావాలంటే ఏం చేయాలి అంటారు? అమ్మా, భగవద్గీత చేరువయ్యింది సామాన్యులకి, అవలేదని కాదు. అదే ఇందాక చెప్పినట్టు వడకట్టు వస్తే సుమతి శతక పద్యాలు, వేమన శతక పద్యాలు ఇవన్నీ చూస్తే భగవద్గీత సారం కాదు అది. అందుకని సామాన్యులకి అందించారు వాళ్ళు. ఎందుకంటే పిల్లవాడికి అన్నం అరగదని మనం మెతిపి ఏ విధంగా అయితే కాస్త నెయ్యి ఉప్పు వేసి వాడికి మెతిపి చందమామను చూపిస్తూ పెడతామో, వాడికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మేధావులైనటువంటి వాళ్ళు, ఈ సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు, వాళ్ళకు అర్థమయ్యే రీతిలో తయారు చేసి అందించాలి. అలాంటి టిప్స్ ఉంటాయి కదా వాళ్ళకి. ఇదిరా భగవద్గీత సారం, ఇలా జీవించాలి, ఇలా జీవిస్తే నువ్వు సుఖంగా ఉంటావురా, ఈ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఇలా ఎదుర్కోవాలరా, కష్టాలన్నీ కూడా మన అనుభవానికే వస్తాయిరా, కష్టం రాకపోతే నీకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది, కష్టం నీ ఎదుగుదల కోసం భగవంతుడు చూసిన సన్నివేశం రా ఇదిని వాళ్ళకు ఆ విధమైనటువంటి భాషలో కనుక మనం చెప్పినట్టయితే ఆ రకంగా చక్కగా పుస్తకాలు ప్రింట్ చేసి పిల్లవాడు స్కూల్లో జాయిన్ అప్పుడే 1వ తరగతిలోనే మొదటి పేజీలోనే మొదటి క్లాసులోనే గీతా క్లాసుతో వాడికి చెబితే వాడి బాట చక్కగా అటువైపుగా వాడు నడుస్తాడు. ఇంకో ఎటువైపు మళ్ళమన్నా మళ్ళాడు. ఎందుకంటే పసి వయసులో వాడి మనసులో ఒక అంకురం, ఆ బీజాన్ని ఎప్పుడైతే మనం వాడి మనసులో వేస్తామో అది మొలకెత్తి మహావృక్షమై వాడు సమాజానికి చేరువవుతాడు. ఇది చాలదమ్మా. అవునండి.
రామకృష్ణమూర్తి గారు మీరేం చెప్పదలుచుకున్నారు ప్రేక్షకులకి? జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. నాకు ధర్మం ఏమిటో తెలుసు, కానీ అది చేయాలని నాకు అనిపించదు. అధర్మం ఏమిటో కూడా నాకు తెలుసు, కానీ అది చేయకుండా ఉండలేకపోతున్నాను. ఇలాంటి ఒక ఆసురీ సంస్కృతి ఉన్నటువంటి వాడికి ఎవరేం చెప్పినా ఇది కాదు. కానీ కృష్ణుడు భగవద్గీతలో 12వ అధ్యాయం 55 శ్లోకంలో అన్నీ చెప్పిన తర్వాత ఒక మాట చెప్తారు. మత్ కర్మకృత్, నా కర్మలను ఆచరించు, కర్మయోగం. మత్ పరమః, నన్నే ధ్యానించు, ధ్యానయోగం. మత్ కర్మకృత్ మత్పరమో మత్ వైర సంగవర్జిత, అన్ని అటాచ్మెంట్స్ను వదిలేసుకొని నన్నే ఆశ్రయించే ప్రయత్నం చేయి. తరువాత అలాంటివాడు నిజమైనటువంటి నా భక్తుడు అంటూ కర్మయోగాన్ని, ధ్యానయోగాన్ని, జ్ఞానయోగాన్ని, భక్తి యోగాన్ని, నిర్వైర సర్వభూతేషు, ఎవ్వరితో కూడా నీవు వైరం పెట్టు అంటే అది జ్ఞానయోగానికి చిహ్నం. కాబట్టి భగవద్గీత ఏదైతే కర్మషట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము అని 3 షట్కాల ద్వారా ఆవిష్కరించిన విజ్ఞానం ఉన్నదో దానిని మత్కర్మకుత్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ అంటూ నిర్వచించినటువంటి అద్భుతమైన ఆ కర్మ, భక్తి, జ్ఞాన యోగాలను మనం సొంతం చేసుకొని జీవితాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్. గీతా జయంతిని పురస్కరించుకుని మరి గీతా మార్గం అనే మా ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మీరందరూ కూడా మీ అమూల్యమైన సలహాలను, సందేశాలను ఇచ్చారు. ధన్యవాదాలండి మీ అందరికీ. చూశారు కదండి గీతా మార్గం ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.